హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివా వైబ్స్. హనుమాన్ సినిమా గురించి ఒకే ముక్కలో చెప్తామయ్యా, వర్త్ వర్మ వర్త్. ఇంకెందుకు ఆలస్యం, హనుమాన్ స్టోరీ ఎలా ఉంది అండ్ విజువల్స్ ఎలా ఉన్నాయి అండ్ మన తేజ ఎలా యాక్టింగ్ చేశాడు అండ్ క్లైమాక్స్ ఇంటర్వెల్స్ ఇలా చాలా చాలా హైలైట్స్ ఉన్నాయి, తెలుసుకునేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూకి వచ్చేపాటికి భయ్యా స్టార్టింగ్ స్టోరీ చెప్పుకుంటే మనము తేజ అంటే ఈ సినిమా హీరో అనమాట. కామన్ మ్యాన్ గా ఉన్న తను ఒక సూపర్ హీరోలుగా ఎలాగ మారుతాడో అండ్ మారిన తర్వాత ఏ అద్భుతాలు చేస్తాడో అనేది ఈ స్టోరీ భయ్య. సో మొత్తానికైతే సినిమా స్టార్ట్ అయిన వెంటనే 20 minutes చాలా బోరింగ్ గా నడుస్తుంది అనమాట. అరే ఏంట్రా ఇంత బోర్ కొడుతుంది, ఏమైనా కొడతదా సినిమా, అదే దొబ్బుతుందా సినిమా అనుకున్నా. బట్ ఆ 20 నిమిషాల తర్వాత అస్సలు కథ మొదలవుతుంది అనమాట. అదే ఫుల్ ఎంటర్టైన్మెంట్ విత్ ఇంట్రోల్ బ్యాంక్ దగ్గర వరకు మాత్రము అసలు నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేశాడు. అండ్ ఇంట్రోల్ బ్యాంక్ ఉంటుంది భయ్య, దాని తర్వాత మైండ్ బ్లోయింగ్. అసలు ఇంట్రోల్ బ్యాంక్ అంటే ఈ రీసెంట్ టైంలో మంచి ఇంట్రోల్ బ్యాంక్ అనుకోవాలంతే. సో దాని తర్వాత ఇక మనకి సెకండ్ హాఫ్ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా అంతే, అక్కడక్కడ స్లో డౌన్ అయినా బట్ కొన్ని సీన్లు అంటే ఒక 3-4 సీన్లు ఉంటాయి భయ సెకండ్ హాఫ్ లో, టాప్ మ్యాచ్. అండ్ మెయిన్లీ విఎఫ్ఎక్స్, అసలు విజువల్ స్పెక్టాక్యులేషన్ అనడంలో తప్పే లేదు. అసలు రీసెంట్ మూవీస్ లో చాలా బిగ్ మూవీస్ వచ్చాయి, ఆదిపురుష్ ఇలాంటి పెద్ద పెద్ద బడ్జెట్ మూవీ. అసలు ఈ బడ్జెట్ లో ఇంత విజువల్ స్పెక్టాక్యులేషన్ చూపించారు చూడండి, రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. అండ్ మెయిన్ గా హనుమాన్ ని చూపించిన విధానం అండ్ కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ మాత్రం ఈ బడ్జెట్ కి ఇక టాప్ నాచులో ఉన్నాయి భయ్య. అండ్ ఇక సెకండ్ హాఫ్ లో 3-4 సీన్లు మాత్రం హైలైట్ గా ఉంటాయి. అండ్ మెయిన్లీ ఇక వచ్చేద్దాం క్లైమాక్స్ కి. అస్సలు క్లైమాక్స్ లో మాత్రం ఇర్రక్కుట్టేస్తాం నిజంగా. అస్సలు ఇంట్రోల్ బ్యాంగే ఒక లెక్క అనుకుంటే అసలు క్లైమాక్స్ లో మాత్రం ఇర్రక్కుట్టేస్తాడు అయ్యా డైరెక్టర్ మాత్రం. అస్సలు మెయిన్ గా హనుమంతుడిని వద్దులేండి, రివీల్ చేయకూడదు. హాలీవుడ్ వాళ్ళకి కావాలి ఫేక్ సూపర్ హీరోలు, మనకి ఉన్నాడు నిజమైన హీరో, సూపర్ హీరో, ఆయనే హనుమంతుడు. మెయిన్ గా సినిమాలో హైలైట్ లో ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎఫ్ఎక్స్, విజువల్ స్పెక్టాక్యులేషన్, అందులో డౌట్లే. అండ్ దాని తర్వాత తేజ యాక్టింగ్ ఈజ్ టూ గుడ్. అండ్ దాని తర్వాత ఫస్ట్ హాఫ్ ఇంట్రోల్ బ్యాంక్ ఎక్సలెంట్. అండ్ సెకండ్ హాఫ్ లో 2-3 సీన్లు ఉంటాయి అరాచకం. అండ్ క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీ. దీనికంటే ఏం కావాలి భయ్య సినిమాకి వెళ్ళి చూడడానికి. సో వెళ్ళి చూసేయండి. సో మొత్తానికైతే మహేష్ బాబు గుంటూరు కారంకి గట్టిగానే పోటీ ఇచ్చేలా ఉంది మన హనుమాన్. సో మొత్తానికైతే ఇది భయ్య రివ్యూ. అయితే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకేమనిపించిందో, ఏవి హైలైట్ అనిపించిందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివా వైబ్స్.